ఈ వీడియోలో నాన్ వెజ్‌కి ఏమాత్రం తీసిపోని ఒక మంచి వెజ్ రెసిపీ అయితే చూపించేస్తాను. అదే మష్రూమ్ గోంగూర. ఫస్ట్ అయితే ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ చాప్ చేసి అండ్ మష్రూమ్ కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని గోంగూరని ఉడకబెట్టి చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి గ్రీన్ చిల్లీ, ఆనియన్ యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత టమాటో కూడా యాడ్ చేసుకొని టమాటో మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్ని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత అందులో మనం బేసిక్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఇంకొక 5 నిమిషాలు వేయించుకొని వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోంగూర పేస్ట్ను కూడా యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసి ఇంకొక 5 నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ నా వీడియోకి ఒక లైక్ కూడా వేసేసుకోండి.